బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే మనం చెరువు కట్ట మీదకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అనంతపూర్లో అదొక ఫేమస్ టెంపుల్. సో దానికైతే వెళ్తున్నాం మనము ఈరోజు. అదే మన వ్లాగ్. సాయంత్రం అయితే ఆ వ్లాగ్ ఫుల్ వీడియో వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ ఎక్కేసాము. సో ఇదే చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ ఇది. సో ఇది మన ఫ్లైఓవర్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా స్టార్ట్ అయిపోయాం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కనీసం హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది. కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ నేను అక్కడైతే వీడియోని స్టార్ట్ చేస్తాను. సో మేమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే గుడి నేనైతే ఏదైతే చెప్పినానో అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా చెరువు రైట్ సైడ్ అంతా. సో ఇదంతా ఇక్కడ నుంచే స్టార్ట్. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడ అందరూ తింటూ ఉంటారు. ఇక్కడ కూర్చొని కూడా తినచ్చు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే. సో మనమైతే ఇట్లా ముందుకైతే వెళ్తూ ఉండాలి. ఇట్లే ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ టెంపుల్ అయితే చూద్దాం. సో ఈ గుడి అయితే మనకి ఇక్కడ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇది ఇక్కడ ఒక గురువు అయితే ఉంటారు మనకి. సో ఇట్లా ఇదంతా ఒక టెంపుల్. సో లోపలికి అయితే వెళ్ళేకి లేదు కాబట్టి మనం ఊరికే బయట నుంచి అయితే చూద్దాం ఆ టెంపుల్ని. సో మా డాడీ అయితే ముందరైతే నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇది సంతోషిమాత దేవాలయం. ఇది పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఇందులోనే ఉంటుంది. వినాయకుని గుడికి ఇతనే మొట్టమొదటి నుంచి పూజారిగా ఉండి తమిళనాడు నుంచి వచ్చాడు. చనిపోయినాడు ఇక్కడ. ఇతని పేరు మణివేల్ పిల్లై అంట. ఆంజనేయ స్వామి. సో ఇక్కడ వాకింగ్ కూడా కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళే వాకింగ్ కూడా అయితే వస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే పని దేవుడిని దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. బైపాస్ రోడ్. సో ఇది పక్కన వచ్చేసి తాడిపత్రి టు బైపాస్ రోడ్. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో రోడ్డు. సో ఎవరన్నా ఇలా ఈ రోడ్లో వెళ్తూ ఉన్నట్టయితే రోడ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పార్వతీదేవి గుడి ఇది. లోపలికి పోయట్లేదు కదా ఈరోజు ఏమి. దీని పక్కనే చెరువు కనబడుతుంది. అందుకే ఇది చెరువు కట్ట అంటారు. సో దూరంగా అయితే మీకు చెరువు కనిపిస్తుంది కదా, అందుకే ఇక్కడ అంతా చెరువు కట్ట అంటారు. అంటే ఆ చెరువు ఉంది, ఇది ఒక కట్ట మిట్ట మీద లాగా అట్లా ఉంటుంది. సో దీన్ని చెరువు కట్ట అనే పేరు అయితే ఇలా వచ్చింది మనకి. సో ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంట ఇది. సో అన్నీ బంద్ చేసేస్తారు ఇక్కడ. అన్ని గుడి అన్నీ క్లోజ్ ఇవి. ఎందుకంటే ఈరోజు సండే కదా, లేకపోతే లోపల కూడా వెళ్ళే అవకాశం ఉండేది. కానీ ఈరోజు అయితే లేదు. సో బయట నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి.
మామూలుగా అయితే ఇంట్లో చేయడం అయితే వ్లాగ్ ఈజీ, కానీ బయటికి వచ్చి చేయడం అంటే చాలా కష్టం. సో అందరు మనల్ని చూస్తుంటారు, అందరు అటెన్షన్ మన మీదే ఉంటుంది. సో కొంచెం కష్టమే, కానీ పర్వాలేదు మీకోసం. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. సో ఇది కూడా క్లోజ్ చేసేసారు గాయస్. సో సారీ, ఇది టెంపుల్ కాదు, అన్నదాన సత్రం ఇది. ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. టెంపుల్ అటువైపు ఉంది, చూపిస్తాను. సో ఇది వినాయకుని టెంపుల్ ఇది. సో ఇదే ఫస్ట్ టెంపుల్ ఇక్కడ. సో బాగా చూడండి దేవుణ్ణి. సో గైస్ ఇదైతే గ్రహాలు తిరిగేది చూడండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే తిరగాలి. సో ఇక్కడైతే తీసే లోపల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది గ్యాస్. సో మళ్ళీ నెక్స్ట్ గుడికి అయితే వెళ్దాం. సో గాయస్ ఫుల్ వ్యూ అయితే ఇది వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఇది. సో ఇక్కడ కొత్త బండ్లు కానీ కార్లు కానీ ఎవరు కొన్నా కూడా ఇక్కడికే వచ్చి పూజ చేయించుకుంటారు. ఎందుకంటే మంచి జరగాలని, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ఏవి కాకోకుండా ఉండాలని ఇక్కడికే వచ్చి చేయించుకుంటారు. సో మీరు కూడా ఇక్కడికే వచ్చి చేయించుకోండి ఎవరైనా అనంతపూర్లో ఉంటే. ఫస్ట్ ఈ టెంపుల్ అనేది ఈ చెరువు కట్ట మీద మొట్టమొదటి టెంపుల్. అంటే నేను చెప్పేది దాదాపు 60-70 సంవత్సరాల కిందటి విషయం. అది కూడా ఒక చిన్న రూములో ఉండేది, ఓన్లీ వినాయకుడు మాత్రమే. ఈ మిగతా టెంపుల్స్ అన్నీ ఏవే కానీ ఉండేది కాదు. ఈ చెరువు కట్టలో మీద కట్టిండేది మొట్టమొదటి టెంపుల్. ఆ తరువాత అయ్యప్ప స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, పైగా ఎన్నో సేవా సమితులు అన్ని దండిగా ఇక్కడి నుంచే అన్నీ ఇక్కడే కట్టేసినారు. అంటే ఇదంతా ఒక టెంపుల్ స్ట్రీట్ అనే పరిస్థితి ఇక్కడ ఉంది. నెక్స్ట్ అయ్యప్ప స్వామికి ఎప్పుడు ఎక్కడ పోవాలన్నా కూడా మాలలు ధరించేది కానీ, ప్రయాణం మొదలుపెట్టేది కానీ ఇక్కడి నుంచే. ఇప్పుడు ఈ వినాయకుని గుడి పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పటి నుండి ఇక్కడికి ఈ వినాయకుని గుడికి వచ్చేవాళ్ళము. ఆ తర్వాత చాలామంది జరగంగా టైం ముందుకు వచ్చిన దాని నుంచే ఆ తర్వాత ఈ విధంగా బ్రహ్మాండంగా భక్తులందరూ కలిసి ఈ విధంగా కట్టించినారు. ఇప్పుడు అనంతపురంలో చెరువు కట్ట టెంపుల్ స్ట్రీట్ అంటే ఇది ఒక పెద్ద ఫేమస్ సముదాయం. ఇది మొత్తం అంతా అన్నీ ఇక్కడైతే నిరంతరము భోజనాలు, ఫ్రీ భోజనాలు పెడతాంటారు. ఎవరికే కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఊరి బయట ఉందన్న మాటే కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సండే నాబోద్ది ఎంతోమంది ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఇది ప్రస్తుతానికైతే దీని ఇన్ఫర్మేషన్. ఇక్కడ ముందుకు పోతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అది చూద్దాం. సో గైస్ ఇక్కడ నుంచి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికైతే ఇలా వెళ్ళాలి మనము. అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ప్రస్తుతం అయితే క్లోజ్ అయితే చేశారు, ఎందుకంటే టైం 12 అయింది కదా. సో దానికైతే క్లోజ్ చేశారు. ఇలా అయితే ఉంటుంది ఇదంతా. సో దీన్ని అయితే మన వాళ్ళు 2002లో అయితే కట్టారంట దీన్ని. సో మళ్ళీ ఇది గుళ్ళని తెరిచిన తర్వాత నేనైతే పార్ట్ 2 అయితే తీస్తాను దీనికి. ఇది ప్రతిరోజు ఉంటుంది, కానీ బుధవారం అయితే బాగా పూజలు అయితే చేస్తారు. ఈ స్వామికి ఇది ఇచ్చిన వాళ్ళు ఓపెనింగ్ అప్పుడు ఇక్కడ స్వామికి ఎవరైతే డొనేషన్ సహకరించిన వాళ్ళు వీళ్ళు అంతా అయితే ఇక్కడ రాశారు చూడండి. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మన సాయిబాబా గుడి అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది.
సో లోపలికి అయితే వెళ్ళడానికి లేదు కాబట్టి క్లోజ్ అయితే చేశారు కాబట్టి మనమైతే బయట నుంచి అయితే చూద్దాం. సో సాయిబాబా ఫొటోస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే ఇది ఎంట్రన్స్ సాయిబాబాది. సో కానీ ఇప్పుడు మూసేశారు కదా. సో చూసారు కదా ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడైతే పిల్లి అయితే ఉంది. వీళ్ళు పిల్లిని కూడా పెంచుతున్నారు. సో చూస్తున్నారు కదా, అది అయితే అరుస్తుంది మనల్ని చూసి. సో ఇది దత్తాత్రేయ స్వామి గుడి అయితే ఇది. సో సాయిబాబా పాదాలు, ఇక్కడైతే ఫోటో ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో గైస్ ఇదైతే ద్వారకామయము, అంటే ద్వారకామాయ మామూలుగా షిరిడీలో అయితే మెయిన్ది, ఇది అయితే మామూలుగా ఉరికే పెట్టారు. సో చూడండి ఇలా. సో బాబా పైన ఉన్నాడు. సో ఎంత బాగుంది కదా. ఇంకా ఇదే ఇక్కడ ఇలా ఇంత బాగుంటే ఇంకా షిరిడీలో మెయిన్ ద్వారకామాయ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఇది అయితే బాబాది వైకుంఠ రథం అంట. అంటే మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఈ వైకుంఠ రథం ఇస్తారు ఫ్రీగా, ఏదో మినిమం ఛార్జెస్ కట్టుకుంటే ఫ్రీగా ఇస్తారు దీన్ని. ఇక్కడ ఈ సాయిబాబా మందిరం ట్రస్ట్ వాళ్ళే దీన్ని అరేంజ్ చేస్తారు. ముందుగా వచ్చి దానికి సబ్సిడీ అమౌంట్ అని ఉంది, అది కట్టేసినామంటే ఆ టైంకి అక్కడికి వచ్చేస్తుంది. సో సేవ కూడా ఎక్కువ ఉంది దీంట్లో. సేవా సమితి కూడా ఉంది కాబట్టి అన్ని రకాలుగా సేవలు కూడా ప్రజలకు అందించేది. భక్తే కాదు, సేవలు కూడా దీంట్లో ఉన్నాయి అనేది ప్రధానంగా చెప్పవచ్చు. ఇదైతే నాగుల కట్ట అంట. ఇక్కడైతే దీన్ని కట్టారు అందరూ, ఈ గుడి వాళ్ళు. సో ఇలా ఫుల్ వ్యూ అయితే మనం చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇదే ఫుల్ వ్యూ. సో ఇది నాగుల కట్ట. సో గైస్ ఇదే లాస్ట్ వీడియో, ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది ఈ వీడియో. సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ ఎలా అందరికీ షేర్ చేయండి, అందరూ చూడాలి ఈ వీడియోని. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని. అండ్ ఎవరైనా ఇక్కడ అనంతపూర్లో ఇంతకుముందే ఈ గుడి చూసింటే ఎలా ఉందో కూడా విశేషాలు దీంట్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో, మీకు ఏదే వీడియో కావాలో నీకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియోతో వెంటనే మిమ్మల్ని కలుస్తాను. అందరూ దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.